Hello friends, welcome to our channel. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి DRDO నుంచి మనకి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఎలాంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. 42,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈ రోజే అఫీషియల్గా అయితే వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఈ యొక్క రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేటెస్ట్ DRDO రిక్రూట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూసేసి రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ నుంచి కోరుకునేది ఒక్క లైక్ మాత్రం, కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మీకు DRDO నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ 2 నోటిఫికేషన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ముందుగా మనకి మొదటి నోటిఫికేషన్ వచ్చేసి DRDOకి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయినటువంటి డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ DMSRDE నుంచి అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు స్టార్టింగ్లోనే 37,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు ఎవ్రీ మంత్ కూడా 42,000 వరకు కూడా సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ OC వాళ్ళైతే, ఒకవేళ మీరు OBC వాళ్ళైతే 31, SC/ST వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మొదటి నోటిఫికేషన్లో మనకి ఏంటి అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఇనీషియల్గా ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అంటే మీకు ఫెలోషిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫెలోషిప్ అంటే లైక్ మనకి ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోనే మనకి DRDO కానీ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మనకి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలాంటి మంచి మంచి పర్మనెంట్ జాబ్స్ని కూడా పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇక్కడ మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే ఇక్కడ చూడండి. సో మీకు స్టైఫండ్ అమౌంట్ ఏదైతే ఉందో దాంతోపాటు మీకు ఫర్దర్గా ఏంటి అంటే చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీ కానీ ఏమీ లేదు అని చెప్పేసి. సో ఇక్కడ సెలక్షన్ ఎలా చేస్తారంటే డైరెక్ట్గా మీకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే చేసేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ లొకేషన్ అనేది మెన్షన్ చేశారు. DMSRDE ట్రాన్సిట్ ఫెసిలిటీ అని చెప్పేసి ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు. ఈ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ డేట్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. 11th సెప్టెంబర్ థర్స్డే రోజు మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మీకు లొకేషన్ గురించి అయితే ఆలోచించద్దు, ఎందుకంటే మనకి చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే రీసెంట్లీగా వస్తున్నాయి. DRDO నుంచి అవ్వచ్చు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అవ్వచ్చు. ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా తప్పనిసరిగా యూటిలైజ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ సంస్థల నుంచి వచ్చేటువంటి ఏ చిన్న ఆపర్చునిటీ కూడా మీకు ఫర్దర్గా యూటిలైజ్ అయితే అవుతుంది. అంటే మీకు ఫర్దర్గా ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా అందులో మీకు వెయిటేజీ కానీ ఇతర బెనిఫిట్స్ అనేవి పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు, ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇక్కడ కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్స్ లేదా పాలిమర్ సైన్స్కి సంబంధించి, లేదంటే మెటీరియల్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ పాలిమర్ సైన్స్కి సంబంధించి విభాగంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ రెలవెంట్ డిసిప్లిన్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో, దాంతోపాటు నెట్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లేకపోతే మీరు BR బీటెక్ అనేది పాస్ అయి ఉండి నెట్ కానీ లేదంటే గేట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు బీటెక్ క్వాలిఫికేషన్ లేకపోతే MER MTech అనేది చేసినా కూడా ఎలిజిబులే. కాకుంటే ఇక్కడ MER MTech అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి గేట్ స్కోర్ అనేది అవసరం లేదనమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్ MER MTechని పరిగణలోకి తీసుకొని సెలక్షన్ చేస్తారు. ఇక్కడ టెక్స్టైల్ ఇంజనీరింగ్కి సంబంధించి విభాగంలో వేకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి సంబంధిత విభాగం మీకు క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఫస్ట్ రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీరు ఎక్కడ కూడా అప్లికేషన్ చేయాల్సినటువంటి పని లేదు. మనకి నోటిఫికేషన్లో సెకండ్ పేజీలో అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. సో దీన్ని మనము ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో తీసుకొని చక్కగా మీరు ఫోటోగ్రాఫ్ అనేది ఈ బాక్స్ దగ్గర అతికించేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో చక్కగా ఫిల్ చేసుకొని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్ని కూడా పట్టుకొని మనకి డేట్ అనేది మెన్షన్ చేస్తారు 11th సెప్టెంబర్. ఆ రోజు మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని ఆ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ రిక్రూట్మెంట్కి మీకు
సెలక్షన్ చేయడం అది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్కి మీకు ఇనీషియల్గా కాన్పూర్లోనే పోస్టింగ్ ఇస్తారు. దాని తర్వాత మనము మన హైదరాబాద్కి కూడా చక్కగా ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. డిఆర్డిఓ నుంచి రిలీజ్ అయినటువంటి సెకండ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డిఆర్డిఓకి సంబంధించి అనుబంధ సంస్థ డిఫెన్స్ మెటాలజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలలో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ పోస్టులకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంది కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్లో ఏంటి అంటే మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 30 ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ రోజు నుంచి మీరు 30 ఆగస్ట్ లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సెకండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి ఆ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, మీ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఎలాంటి క్రిమినల్ కేసులు లేనట్లుగా అలాంటి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలాగే క్యారెక్టర్ లేదా కండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. సో మీరు ప్రీవియస్గా చదువుకున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి మీ యొక్క కండక్ట్ లేదా క్యారెక్టర్ సర్టిఫికేట్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిజికల్ ఫిట్నెస్గా ఉన్నట్లుగా మీరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళేసి అక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్కి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేది మీరు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్కి సంబంధించి అది కూడా మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే 10th పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి రిక్రూట్మెంట్కి ఐటీఐ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాలి. అలాగే బ్యాంక్ పాస్బుక్, ఎందుకంటే మీకు అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. తర్వాత ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ రిక్రూట్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్గా 80 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కార్పెంటర్, ఫోటోగ్రాఫర్ ఈ విధంగా వివిధ విభాగాల్లో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10th పాటు ఎవరైతే అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మిమ్మల్ని కన్సిడర్ అయితే చేయరు అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు అప్లై చేయడానికి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. apprenticeshipindia.orgకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ అప్లికేషన్ అనేది చేసేసుకొని మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక DRDO.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి డిఆర్డిఓ హైదరాబాద్ కంజన్బాగ్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో ఈ సెకండ్ రిక్రూట్మెంట్ ఐటీఐ అభ్యర్థులకి సంబంధించి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 1 ఇయర్ పాటు ఉంటుంది. సో అయినప్పటికీ కూడా సో మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినట్లు. అంతేకాకుండా మీకు ఫర్దర్గా ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. ఎలా అంటే మనకి డిఆర్డిఓ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు మీకు వెయిటేజీ కల్పించడం కానీ ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఎందుకంటే నేను ప్రీవియస్గా చెప్పాను ఎస్బీఐకి సంబంధించి కూడా అప్రెంటిస్షిప్ వచ్చినప్పుడు ఎస్బీఐ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు ఎస్బీఐ క్లర్క్ జాబ్స్లలో మెయిన్ ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ బోనస్గా అయితే ఇస్తున్నారు. ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా యూటిలైజ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి నోటిఫికేషన్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.